తన భార్య మరియు భార్య తరపు బంధువులు తనను వేధిస్తున్నారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన కపిలేశ్వపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సురేష్ గతంలో తాను ఆర్థికంగా బాగా బతికానని, తన దగ్గర డబ్బు ఉన్నంతకాలం చుట్టాలందరూ తన చుట్టూ చేరి అవసరాలకు వాడుకున్నారని, ప్రస్తుతం తాను ఆర్థికంగా చితికిపోయానని, బంధువులందరూ ఇంటిపై దాడికి దిగుతున్నారని, తనను వేధిస్తున్నారని మీడియా ముందు తన గోడు వెళ్లబోసిన సురేష్ తనకు 2 కుమారులని, తన భార్య మానసిక స్థితి సరిగా లేదని, పిల్లలపై కూడా దాడికి దిగుతూ బీర్జాలను పిసికివేస్తూ పిల్లలను చంపడానికి ప్రయత్నం చేస్తుందని, తనను తీసుకువెళ్లే హాస్పిటల్లో చూపించిన ప్రయోజనం లేదని, తనపై కూడా దాడికి దిగుతుందని సురేష్ తెలిపారు. తను ఆర్థికంగా దెబ్బతినడం వల్ల భార్య బంధువులు అందరూ వచ్చి తనపై తప్పుడు కేసులు బనాయించి తనకు అక్రమ సంబంధం అంటగట్టి బెదిరిస్తున్నారని, మీడియానే తనకు న్యాయం చేయాలని, లేకుంటే తన పిల్లలతో సహా ఆత్మహత్య తనకు శరణ్యమని తెలిపారు. తన వద్ద ఉన్న బంగారం కూడా 12 లక్షలకు తాకట్టు పెట్టి పుట్టింటి కాడ డబ్బులు దాచేసి తనను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిపిన సురేష్, పోలీసు అధికారులు సరైన విచారణ చేసి తనకు న్యాయం చేయకుంటే చావే శరణ్యమని సురేష్ వాపోయారు. పెద్ద కుమారుడైన మణికంఠ ఉన్నాడండి. నేను లారీకి వెళ్ళాను. లారీకి వెళ్తే అతన్ని ఎక్కడికి వెళ్ళాడు, దేంతో తిరుగుతున్నాడు అని చెప్పి అవమానకరంగా నన్ను బూతులు అనరాని మాటలు మాట్లాడటం వల్ల నా పెద్ద బాబు అయిన మణికంఠకి కోపం వచ్చి 14 సంవత్సరాలండి. నా పెద్ద బాబు వయసు 14 సంవత్సరాలండి. అతనికి కోపం వచ్చి అమ్మాయి ఎందుకు తిడుతున్నావు అని చెప్పి అడగగా అతని పైకి దాడికి దిగి రోడ్డు అంటే పరిగెత్తించి రాళ్లతో కొట్టి మా ఇంటి వెనకాల పెంకుటిల్లు ఉండగా మా అమ్మగారు ఉంటుందండి. మా అమ్మగారి దగ్గరికి నాయనమ్మ అని పారిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి లోపల ఉన్న కూరగాయలు కోసి చాకుతూ బెజ్జాలు కోసేస్తానని చెప్పి చంపడానికి ప్రయత్నిస్తే నా చిన్న కుమారుడైన నీలకమలో అతనికి 13 సంవత్సరాలండి. అతను మా ఇంటి పక్కన ఆవిడ ఇంకా 6 సార్లు స్లాట్ బుక్ చేసి మంగళగిరిలో మనం వెళ్ళాలంటే స్లాట్ తీసుకోవాలండి. ఆ స్లాట్ బుక్ చేసి ఆవిడ్ని ఎముకల డాక్టర్ దగ్గరికి, తలకు సంబంధించిన న్యూరో డాక్టర్ దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి చూపించిన మాట అబద్ధమా, వీళ్ళు ఎవరన్నా చూపించారా? మొత్తం నేనే చూపించే కదా సార్. ఇవాళ తగ్గిన తర్వాత వాళ్ళందరూ ఏకమయ్యి నా ఇంటికి వచ్చి సార్ ఒక్కసారి ఫోన్ సార్, వాళ్ళ మేనత్తలో వీరందరూ కలిపి నా ఇంటి దగ్గరికి వచ్చి నా ఇంటి దగ్గర గలాట నా ఇంటి దగ్గర అల్లరి చేయటం, నన్ను పలసగా మాట్లాడటం, నోటికి వచ్చిన విధంగా బూతులు మాట్లాడటం ఇలాంటివి చేశారు. ఇలాంటి వీడియో ప్రూఫ్స్ ఆధారాలు అవన్నీ నా దగ్గర ఉన్నాయండి. నేను సంబంధిత అధికారులకి ఇవన్నీ బయట పెట్టి చూపిస్తానండి. నా పైన మోపిన నిందని అవన్నీ అబద్ధాలని నేను నిరూపించుకుంటాను. తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి చెప్తానండి. 2010 జూన్ 19 నాకు పెళ్ళయిందండి. అమ్మాయికి అయిన తర్వాత నెల రోజులకే వేరే కాపురానికి వెళ్ళాల్సి వచ్చిందండి. ఈ అమ్మాయి మూలన వీళ్ళ చుట్టాల మూలన నెల రోజులకి ఉమ్మడిలో నుంచి నేను ఇంటికి సార్, నా పేరు వేణుమేనక సార్. నేను కపిలేశ్వపురం గ్రామం నుంచి వస్తున్నాను. నా తమ్ముడు సందీప్ కుమార్. మా ఇంట్లో చాలా వరకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రీసెంట్గా ఒక 6 నెలల క్రితం మా నాన్నగారు రెస్టారెంట్ పెట్టారు. అప్పుడు కొంచెం డబ్బు ఆర్థికంగా సమస్యలు వచ్చినాయి. అప్పుడు మాకు అప్పు ఇచ్చిన వ్యక్తులు అక్కడికి వచ్చేవారు. వారిని చూసి ఎవరాళ్ళు ఏంటి అని రెస్టారెంట్కి వచ్చి ఒకసారి గొడవ పెట్టుకుంది సార్. మళ్ళీ మా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా సార్, వారితో మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నావు, దేనికి మాట్లాడుతున్నావు అని రాత్రిపూట్ల మమ్మల్ని లేపి అడిగి గిచ్చడం, గిల్లడం, నిద్రపోయే వాళ్ళని లేపడం చేస్తుందండి. ఒకసారి అయితే మా ఇంట్లో మా నాన్నగారు చెప్పారు కదండి ఇలా జరిగిందని. ఆ రోజు మా నాన్న అలా చేయొద్దని చెప్పానండి. ఆ రోజు పొద్దున్నే అయినా కానీ కావాలని తిట్టిందండి. నా కోపం వచ్చి గడపెట్టింది. అంతలోపల ఇలా జరిగింది. మా నాన్నగారినేమో అరే కూర అనేది అంటారండి. చాలా అవమానకరమైన మాటలతో దీనిని ఎలాగోలాగా మార్చాలని మాట్లాడుతున్నాను. మా తమ్ముడు కూడా మాట్లాడతాడు.